హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చి డయాబెటీస్. లాస్ట్ వీక్లో మనం టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి, దానికి కారణాలు ఏంటి, ఆ సిమ్టమ్స్ ఏంటో లాస్ట్ వీక్లో మనం చూసాం. సో ఈ ఎపిసోడ్లో వీఆర్ టాకింగ్ అబౌట్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉండడం, లేదంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ రాకుండా ఉండడం. ఇది ఎక్కువగా పెద్దవాళ్ళలో జరుగుతుంది. అంతేకాకుండా కొంతమందికి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ వాళ్ళ బాడీ దాన్ని యూజ్ చేసుకునే ఎబిలిటీ లేకపోవడం వల్ల కూడా టైప్ 2 డయాబెటీస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైప్ 2 డయాబెటీస్ మన ఇండియాలోనే సంవత్సరానికి 1 కోటి మందికి అటాక్ అవుతుంది. 1 కోటి మంది ఈ టైప్ 2 డయాబెటీస్ ట్రాక్లో యాడ్ ఆన్ అవుతున్నారు. అసలు దీనికి కారణాలు ఏంటి అనేది తెలుసుకుంటే, ఫస్ట్ చైల్డ్హుడ్ నుంచి ఒబెసిటీగా ఉండడం, ఓవర్ వెయిట్ ఉండడం, ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివ్ అనేది లేకపోవడం, ఫుడ్ హ్యాబిట్స్, లేదంటే హార్మోనల్ చేంజెస్, దీంతో పాటుగా ఏదైనా డ్రగ్స్ ఎక్కువ వాడడం వల్ల, అంతేకాకుండా ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ కూడా చాలా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ డేంజరస్ అంటే మన బాడీకి ఏమైనా హార్మ్ జరుగుతుందా, దీనివల్ల బాడీకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా అంటే ఎస్, 100% టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. యూజువల్గా టైప్ 1 డయాబెటీస్ ఆర్గాన్స్ పైన, నర్వ్ సిస్టమ్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుందో టైప్ 2 డయాబెటీస్ కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ టైప్ 2 డయాబెటీస్ ఎక్కువగా పెద్దవాళ్ళకి అటాక్ అవ్వడమే మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీ కావాల్సిన ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల, లేదా ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ని మన బాడీ యూజ్ చేసుకోకపోవడం వల్ల ఎబిలిటీ అనేది తగ్గుతుంది. సో ఈ ప్రాసెస్లో బాడీకి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా బాడీ అనేది డల్ అవ్వడం, ఫ్యాటిక్ ఫీల్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి చాలామందికి సిమ్టమ్స్ తెలియదు అనుకుంటారు. అంటే ఈ సిమ్టమ్స్ కొంతమంది కనపడకుండా కూడా టైప్ 2 డయాబెటీస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది డౌట్ ఏంటంటే టైప్ 1 డేంజరస్సా, టైప్ 2 డేంజరస్సా, డయాబెటిక్స్లో టైప్ 1 టైప్ 2 అంటే నన్ను అడిగితే రెండు కూడా డేంజరే. మీరు తీసుకునే డైట్, మీరు తీసుకున్న లైఫ్ స్టైలు, మీరు సెలెక్ట్ చేసుకునే లైఫ్ స్టైలు, ప్రాపర్ స్లీపు, యాక్టివిటీ లేకపోతే, మెడికేషన్ ప్రాపర్గా లేకపోతే ఏదైనా సరే డేంజరస్సే. మనం మాట్లాడుకున్నట్టుగా టైప్ 1 డయాబెటీస్ ఎక్కువగా నర్వ్ సిస్టమ్ పైన, ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ చూపించినట్టుగానే టైప్ 2 కూడా ఎక్కువగా కార్డియాక్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే హార్ట్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎక్కువగా హార్ట్ ఫెయిల్యూర్ రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం, ఇవన్నీ కూడా టైప్ 2 డయాబెటీస్తో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వన్స్ హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఫంక్షనల్ యాక్టివిటీ అనేది 40 to 50% తగ్గిపోయినట్టే. 40 to 50% ఆఫ్ ఫంక్షనల్ యాక్టివిటీ తగ్గిపోవడం అంటే మీ పెర్ఫార్మెన్స్ నార్మల్ పర్సన్ కంటే మీరు 40 to 50% హెల్తీగా ఉన్నట్టు, అంటే సగానికి సగం తగ్గిపోయినట్టు. సో అంతవరకు రాకుండా ఉండాలంటే టైప్ 2 డయాబెటీస్ని చాలా కంట్రోల్లో ఉంచాలి. సో ఈ టైప్ 2 డయాబెటీస్ మనం అనుకున్నట్టుగా జెనెటిక్స్ని బట్టి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ చాలామంది క్వశ్చన్ ఏంటంటే 35 years నాకు వచ్చినాయి, కానీ ఇప్పటి వరకు కూడా నేను డయాబెటిక్ స్టేజ్లోకి వెళ్ళలేదు, నాకు 40 years వచ్చినాయి, నేను డయాబెటిక్ స్టేజ్లోకి వెళ్ళలేదని చాలామంది అంటూ ఉంటారు. మీరు హెల్దీ లైఫ్ స్టైల్ని, యాక్టివ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయకపోతే ఈవెన్ 50-55 yearsలో కూడా టైప్ 2 డయాబెటీస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ కేసెస్ టైప్ 2 అడల్ట్స్కే, పెద్దవాళ్ళకే జరుగుతున్నాయి ఆఫ్టర్ 30s. సో కాబట్టి ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఎప్పుడైనా అటాక్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నార్మల్ పర్సన్ హెల్దీగా ఉండడానికి 70 to 75 years ఒక క్వాలిటీ లైఫ్ లేదా హెల్దీ లైఫ్ అనుకుంటే, సో టైప్ 2 డయాబెటీస్ 50 నుంచి 55 years మధ్యలో వస్తే ఆల్మోస్ట్ 5 to 10 years లైఫ్ స్పాన్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అదే 60-65 మధ్యలో వస్తే మాత్రం కంపల్సరీ ఆ రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ 10 years, 9 years, 10 years లైఫ్ స్పాన్ అనేది తగ్గే ఛాన్సెస్ 100% ఉంటాయి. అలా తగ్గకుండా ఉండాలంటే రెగ్యులర్ మెడికేషన్ తీసుకోవాలి. అలాగే క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ న్యూట్రిషన్ కంపల్సరీ, ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ. మీరు తీసుకున్న ఇన్సులిన్, అంటే మీరు తీసుకున్న డైట్ అది గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి ఆ ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ పోస్ట్ మీల్లో తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ డయాబెటీస్ని, టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చా అంటే, కంట్రోల్ చేయొచ్చా అంటే ఇంపాసిబుల్. కంట్రోల్ చేయలేం, కానీ స్టేబుల్గా ఉంచవచ్చు.
డాక్టర్ సజెషన్ తీసుకొని మెడికేషన్ రెగ్యులర్గా వాడుతూ న్యూట్రిషన్లో సింపుల్ కార్బ్స్ని, స్వీట్స్ని, ఆల్కహాల్ని, నికోటిన్ని తగ్గించేసి, అంటే సింపుల్ కార్బ్స్ అంటే వైట్ రైస్ ఇలాంటివి తగ్గించి కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవడం వల్ల గ్రెయిన్స్ అండ్ నట్స్ అండ్ గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మీకు ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్, అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎప్పుడైతే తీసుకున్నారో ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది బాడీలో పెరుగుతూ ఉంటాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్ స్టాప్ చేసి కొలెస్ట్రాల్ ఫుడ్స్ అంటే ఫ్యాటీ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం వల్ల ఫ్యాట్ డిపోజిషన్ అనేది అవ్వదు. అంటే ఫ్యాట్ డిపోజిషన్ అయితే ఫస్ట్ ఎక్కడ ఎఫెక్ట్ ఉంటుంది? మేజర్ ఆర్గాన్ వచ్చి హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్కి హార్ట్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి మనిషికి ప్రతి ఆర్గాన్ ఇంపార్టెంటే, కానీ టైప్ 2 డయాబెటీస్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాల్సింది అబౌట్ హార్ట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టైప్ 2 డయాబెటీస్. సో కాబట్టి మెడికేషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇన్సులిన్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా పోస్ట్ మీల్ అంటే లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ అట్లీస్ట్ 5 to 10 minutes వాక్ చేయడం అనేది మర్చిపోకుండా చేయాలి. సో టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, టైప్ 2 తెలుసుకున్నాం. మరి వాట్ అబౌట్ ప్రీ డయాబెటీస్? అసలు ప్రీ డయాబెటీస్ స్టేజ్ అంటే ఏంటి? సో దీని సిమ్టమ్స్ కూడా సిమిలర్గానే ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్కి ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఆ సిమ్టమ్స్ లాగానే ప్రీ డయాబెటిక్ కూడా సిమ్టమ్స్ అలాగే ఉంటాయి. కొంతమందికి తెలియకోకుండా ఉండవచ్చు. ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందంటే నార్మల్ పర్సన్ కండిషన్కి టైప్ 2 పర్సన్ కండిషన్కి మధ్యలో బార్డర్ కండిషన్లో ఉంటుంది. ఆ బార్డర్లో ఉన్నప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫస్ట్ న్యూట్రిషన్ డైట్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా సింపుల్ కార్బ్స్, రైస్ అన్నింటిని తగ్గించడం, ఆల్కహాల్ తగ్గించడం, నికోటిన్ తగ్గించడం, ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటే కనుక అది యాక్టివ్ లైఫ్ స్టైల్లోకి చేంజ్ చేయడం, దీంతో పాటుగా హోల్ గ్రెయిన్స్ అండ్ నట్స్, హెల్దీ ఫ్యాట్స్నే తీసుకోవడం, ఎక్కువగా గ్రీన్ వెజిటబుల్స్, సో నాన్ వెజ్ని తగ్గించడం, ఒకవేళ ప్రోటీన్ తీసుకుందామంటే లీన్ ప్రోటీన్నే తీసుకోవడం. ఏదైనా ఎఫెక్ట్ ఉందంటే హార్ట్కి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి omega-3, సో ఒమేగా ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, అంటే ఫిష్, సో లేదా ఎగ్స్, సో ఈ ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది అవుట్ ఆఫ్ ద కండిషన్ కాదు కాబట్టి సో దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఈ స్టేజ్ నుంచి టైప్ 2 డయాబెటీస్ స్టేజ్కి వెళ్లకుండా కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ డైలీ 30 to 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ వీక్లో 4 to 5 days ఉండేలాగా చూసుకోవాలి. సో దీనివల్ల టైప్ 2 డయాబెటీస్కి వెళ్లకుండా మన బాడీని కంట్రోల్లో పెట్టచ్చు. ఎందుకంటే ఇది టైప్ 1 టైప్ 2లో కాకుండా బార్డర్లో ఉంది కాబట్టి సో దీన్ని మనం అక్కడికి తీసుకెళ్లకుండా హ్యాపీగా కంట్రోల్లో చేయడానికి, అంటే ఇన్సులిన్ లెవెల్స్ని స్పైక్ అవ్వకుండా ఉండడానికి ఏ మీల్ తీసుకున్నా సరే, ఏ లార్జ్ మీల్ తీసుకున్నా, లాంగ్ మీల్ తీసుకున్నా, లైక్ లంచ్ ఆర్ డిన్నర్, అట్లీస్ట్ 5 to 10 minutes వాక్ అనేది కంపల్సరీ చేయండి. మీ ఇన్సులిన్స్ లెవెల్స్ స్పైక్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీరు తీసుకునే ఫుడ్లో గ్లూకోజ్ అనేది ఎక్సెస్ గ్లూకోజ్ ఆబ్వియస్లీ మీ బాడీ యూజ్ చేసుకునే ఎబిలిటీ లేకపోవడం వల్ల అది డయాబెటిక్ స్టేజ్లోకి వెళ్తుందని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో ఎక్సెస్ గ్లూకోజ్ మన బాడీ యూజ్ చేసుకునే ఎబిలిటీ లేదు కాబట్టి ఫుడ్ తీసుకోగానే ఆటోమేటిక్గా గ్లూకోజ్ లెవెల్స్, ఇన్సులిన్ లెవెల్స్ అనేది స్పైక్ అవుతాయి. ఆ స్పైక్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఏదో ఒక ఫంక్షనల్ యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీని క్రియేట్ చేయాలి మీ బాడీకి. సో దీనివల్ల ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్ మీ బాడీ యూటిలైజ్ చేసుకొని అది స్టోర్ అవ్వకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ యాక్టివిటీ. డైలీ 10 minutes ఆఫ్ వాకింగ్. సో ప్రీ డయాబెటీస్ గురించి మనం తెలుసుకున్నాం, టైప్ 2 డయాబెటీస్ తెలుసుకున్నాం, లాస్ట్ వీక్లో టైప్ 1 డయాబెటీస్ తెలుసుకున్నాం గైస్. సో నెక్స్ట్ వీడియోలో అబౌట్ కిడ్నీ ఫంక్షనింగ్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో గైస్, స్టే ట్యూన్, సీ యూ సూన్.